మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? ఏది సాధించినా ఇంకేదో లోటు ఉన్నట్టు? మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? పక్కవారిలా నేనెందుకు బ్రతకలేకపోతున్నా అని? అదే ఆశ అనే త్రాడు. ఆశ అంటే చెడు కాదు. కానీ మనం దానికి బానిసైతే మన మెడకు ఆశ అనే త్రాడు బిగుసుకుపోతుంది. మనందరం ఇలా అనుకుంటాం. ఇది దొరికితే సంతోషం, అది సాధిస్తే సంతృప్తి అని. కానీ ఆ ఇంకేదో కావాలనే ఆలోచన ఎప్పుడూ ఆగదు. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నారంటే, ఫలితాని కోసం ఆశ పెట్టుకున్నవాడు ఎప్పుడు కూడా విముక్తి పొందలేడంట. ఎందుకంటే ఫలితం మీద అంట మనసు బంధించిపోతుంది. నీ పని నువ్వు చెయ్యి, నీ శక్తినంతా పెట్టు, కానీ ఫలితం కోసం ఆధారపడదు. ఫలితం మన చేతుల్లో లేదు, కానీ మన ప్రయత్నం మాత్రం మన చేతుల్లో ఉంది. నీవు నీ ధర్మం చేయగలిగితే అదే నిజమైన విజయం. ఫలితం అంటే బహుమతి కాదు, అది పరీక్ష. ఈరోజు నీలో ఉన్న ఆ ఆశ అనే త్రాడు విడిపించు. మన మనసుని స్వేచ్ఛగా శ్వాస తీసుకునేలా చెయ్యు. ఫలితం కోసం ఎప్పుడూ ఆశపడ